నమస్తే. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నట్టు 17 పార్లమెంట్ స్థానాల ఏదైతే ఉందో ఆ 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన ఎన్నికల విషయంలో ప్రధాన పార్టీలన్నీ కూడా మేము 10కి పైగా స్థానాలు లేకపోతే అన్ని స్థానాల్లో మేమే గెలవబోతున్నాం అని చెప్పుకోసాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు మెజార్టీ స్థానాలు మావే, తెలంగాణ ప్రజలంతా కూడా మోదీ గారి వైపు చూస్తున్నారని చెప్పేసి అటు రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారు సవాళ్ళు ప్రతి సవాళ్ళు చూస్తా ఉన్నాం. ఒక్క సీటు గెలుచుకో కేటీఆర్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ఖతం అయిపోతుంది, నీకు గతి లేక మా పార్టీలో నుంచి తీసుకుంటాం నాయకుల్ని, వాళ్ళకి టికెట్లు ఇచ్చినామని కేటీఆర్ గారు ఇలా పలు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జరుగుతున్నట్టు వాదవ పతనాలు విమర్శలు ప్రతి విమర్శలు చూస్తూ ఉన్నాం. తెలంగాణకు సంబంధించినటువంటి రాజకీయ అంశాల మీద మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు అమీర్పేట కార్పొరేటర్ బీజేపీ నాయకురాలైనటువంటి కేతిరిన్ సర్రా. అక్క నమస్తే. నమస్తే నరసింహ. బాగున్నామ్మా అక్క. ఇప్పుడు మీరు మన జరిగినటువంటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఏవైతే 23లో జరిగాయి, 119కి పోటీ చేస్తే గెలిచింది 8 స్థానాలు. మీ అధ్యక్షుడేమో ఇప్పుడు 10కి పై స్థానాలు 10 పై చీలిక స్థానాలు మేము ఎంపీ స్థానాల్లో గెలవబోతామా అని చెప్పేసి అంటారు. ఏ ధీమాతో? ప్రజలు మ్యాండేట్ అనేదే మా ధీమా. ఎప్పుడు కూడా ఒక రాజకీయ పార్టీకి, ఏ రాజకీయ పార్టీ అన్నా సరే నమ్మేది ముందు ప్రజల్ని. ప్రజల పల్స్ ఏంటి, ప్రజల నాడి ఏంటి, ప్రజల ఆలోచన ఏంటి అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ పొలిటికల్ పార్టీ. సో మీరు చెప్పిన ఏదైతే క్వశ్చన్ ఉందో మీరు అడగడం జరిగింది. అంతకుముందు మీరు అసెంబ్లీ ఎలక్షన్స్లో మీరు దగ్గర గవర్నమెంట్ ఫామ్ చేసే స్థాయికి మీరు వెళ్తామని చెప్పి ఈరోజు ఏం జరిగింది, 8 స్థానాలతో ఎందుకు పరిమితం అయ్యారు అని మీరు క్వశ్చన్. ఇక్కడ పాయింట్ మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఓట్ పర్సంటేజ్. వేరియస్ కారణాల వల్ల అప్పట్లో కేసీఆర్ గారి పాలన ఏదైతే ఉందో అది పీక్స్, వాళ్ళ కరప్షన్ కానీ వాళ్ళు చేసే పనులు కానీ ప్రజల్లో ఒక భయాందోళన రావటం జరిగింది. ఆ టైంలో భారతీయ జనతా పార్టీకి ప్రజలు ఇంకా ఆల్టర్నేట్ మనకు భారతీయ జనతా పార్టీ ఉంది అని 100% నమ్మారు. అందులో ఈవెన్ మీ మీడియా వారు కూడా అసెస్ చేసుకుంటే మీడియా వారికి కూడా అది పల్స్ కనిపించింది. సో ఆ పాయింట్లో ఏమైందంటే ఒక్కొక్కసారి ఎనీ పొలిటికల్ పార్టీ ఈజ్ ఫాలోడ్ బై హ్యూమన్ బీయింగ్. మనుషులమే పాలిస్తాం. సో పల్స్లో ఆ టైంలో ఏమైందంటే సపోజ్ భారతీయ జనతా పార్టీ కనుక ఏదన్నా మిస్ అవ్వి ఎక్కువ సీట్లు రాకపోతే ఇదే కేసీఆర్ పాలనతో మనం బ్రతకాల్సి వస్తుంది అని ప్రజల థాట్ ప్రాసెస్ ఏం చేశారంటే కొంచెం కన్వర్షన్ ఆఫ్ కాంగ్రెస్కి వెళ్ళడం జరిగింది. మనకి ఎండ్ ఆఫ్ ద డే ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ వెళ్ళిపోవాలి తెలంగాణ రాష్ట్రం నుంచి అని ప్రజలు నిర్ణయించుకున్నారు. అప్పుడే ఆ పర్సెంటేజ్ ఆఫ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో కొంతమంది కాంగ్రెస్ ప్రో వెళ్ళారు, కొంతమంది భాజపా ప్రో వెళ్ళారు. ఈ రెండు మేజర్, అది నేషనల్ పార్టీ, ఇది నేషనల్ పార్టీ. సో వాట్ ఆర్ వి సపోజ్ టు డూ అన్న పాయింట్లో తీసుకుంటులోకి కొన్ని విధాలు, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఇప్పుడు వరకు ఎప్పుడు తెలంగాణలో గవర్నమెంట్ ఫామ్ చేయలేదు. సో ప్రజల్లో కొన్ని ఎప్రిహెన్షన్స్ ఉంటాయి. వీ షుడ్ రెస్పెక్ట్ ద పబ్లిక్. ఏదన్నా సరే, అది ఏదన్నా కానివ్వండి. ఆ రోజు వస్తాము, ఇన్ని సీట్లు వస్తాయని క్లియర్గా ప్రజలు చెప్పేవారు. ఏదో చిన్న పొరపాట్లు అవ్వనియండి, లేకపోతే థాట్ ప్రాసెస్ ఆఫ్ ద ప్రజలు. ఎందుకంటే ఏదైతే కవిత గారు చెప్పారో వారిని ఖచ్చితంగా ఆవిడ క్రైమ్ చేశారు, తప్పు జరిగింది అని భారతీయ జనతా పార్టీ చెప్పడం జరిగింది. ఎందుకు, ఎలా చెప్పడం జరిగిందంటే అఫీషియల్గా వారికి క్లియర్గా చెప్పడం జరిగింది ఆన్ రికార్డ్. అదే విషయం మా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులైన బండి సంజయ్ గారే కానివ్వండి, కిషన్ రెడ్డి గారే కానివ్వండి, అందరూ కూడా చెప్పడం జరిగింది. అంటే ఎప్పుడు కూడా అసెస్మెంట్ ఎలా తీసుకుంటామంటే పొలిటికల్ లీడర్స్కి మీలాంటి ప్రెస్ వాళ్ళు చెప్తారు, లేకపోతే ఏదైనా డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తారు, సార్ ఇలా క్రైమ్ జరిగింది మరి ఏమంటారు అని మమ్మల్ని ప్రశ్నిస్తారు. కానీ అది మేము పూర్తిగా ఎప్పుడు అవగాహన చేసుకుంటామంటే ఆన్ రికార్డ్, ఆన్ పేపర్ వచ్చినప్పుడు. సో కాకపోతే మాట్లాడుకోవడం మాత్రం చర్చ అయితే మొదలవుతుంది. నిప్పు లేందే పొగ రాదు అన్న సామెత. అగ్రీ చేస్తారా? బేసిక్గా మీరు అధికారంలోకి వచ్చానటువంటి విశ్వాసం మీకు ఉండింది, ప్రజల్లో కూడా బేసిక్గా మీ వైపు ఉన్నారని చెప్పేసి మీడియా కాదు చాలా మంది బిలీవ్ అయ్యారు. కాంగ్రెస్ నాయకత్వాన్ని కాకుండా నాడు రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ గారు చేసినటువంటి పోరాటాల కారణం చెప్పారు. అయితే వారిని ఎలక్షన్ ముందు తప్పించడం, కవిత గారిని అరెస్ట్ చేయకపోవడం, పెద్ద ఎత్తున ఆరోపణలు చేసినటువంటి అంతకుముందే ఇక్కడికి తెలంగాణలో రాష్ట్రంలో జరిగినటువంటి బీజేపీ ఏవైతే సభలు ఉన్నాయో సభలకు వచ్చినప్పుడు కేసీఆర్ గారు వారి నాయకులు పెద్ద ఎత్తున రాష్ట్రాన్ని దోచుకుంటా ఉన్నారు, అవినీతికి పాల్పడుతూ ఉన్నారని చెప్పేసి
మోదీ గారు కానీ, అమిత్ షా గారు కానీ, జేపీ నడ్డా గారు కానీ, ఇంకా కేంద్ర మంత్రులు కానీ చెప్పండి, చర్యలు తీసుకోకపోవడం కవిత గారి మీద కానీ, కేసీఆర్ కుటుంబ సభ్యులపై, బండి సంజయ్ గారిని తప్పించడం వల్లనే మీకు 8 స్థానాలు పరిమితం. కాదు, దట్ ఈస్ నాట్ ద ఓన్లీ రీజన్. మీరు చెప్పినట్టు ఏంటంటే కవిత గారి విషయంలో ఏదైతే ఎందుకు కేంద్రంలో ఉన్నది భారతీయ జనతా పార్టీ, వారు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అన్న నెగటివ్ ఇంపాక్ట్ ఒకటి, బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఒకటి అనే నినాదాన్ని బీఆర్ఎస్ వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో బాగా తీసుకెళ్లారండి. అది ఇట్ వాజ్ అ రాంగ్ థింగ్, రాంగ్ మెసేజ్. బట్ రాంగ్ మెసేజ్ ప్రజల్లో అదే కరెక్ట్ అనిపించగలిగారు. ఎందుకంటే కేసీఆర్ గారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే అదేమంటారు, అబద్ధాన్ని, ఒక పచ్చని చెట్టుని చూపించకుండా ఒక ప్లాస్టిక్ చెట్టు పెట్టి ప్లాస్టిక్ చెట్టుని పచ్చని చెట్టుగా చూపించి నమ్మించగలిగే వాక్చాతుర్యం వారిలో ఉంది. ఆ వాక్చాతుర్యంతోనే ఆ రోజు ఏం చెప్పారంటే బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఒకటి, ఈవెన్ మీడియా వారు అడగడం జరిగింది, మీరిద్దరూ ఒకటవ్వకపోతే ఏంటి, ఎందుకు ఇట్లా జరుగుతుంది అని. కానీ కాదు, ఆ రోజు మేము బీఆర్ఎస్తో లేము, ఈ రోజు లేము, ఎప్పుడు లేము. ఆ మెసేజ్ ఎప్పుడైతే గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిందో అది రాంగ్గా నోటేషన్ వెళ్ళింది పబ్లిక్లోకి. పబ్లిక్ ఏమనుకున్నారంటే అమ్మో రేపొద్దున వీళ్ళిద్దరూ ఒకటైతే మళ్ళీ ఇదే కేసీఆర్ వస్తాడు తెలంగాణ రాష్ట్రంలో, మనకు ఆ ముఖ్యమంత్రి వద్దు, ఆ పార్టీ వద్దు అని నిర్ణయించుకున్నారు. కాబట్టి ఆల్టర్నేట్ ఇంకేముంది, కాంగ్రెస్ కనిపించింది. అప్పుడు ఆ టైంలో అలా పడడమే జరిగింది తప్పితే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ వన్ ఈక్వేషన్. సంజయ్ గారు అంటారా ఆ 3 years పాలన అవ్వటము, రాజకీయ పరంగా దాన్ని అపోజిషన్ వాళ్ళు బాగా క్యాప్చర్ చేసుకున్నారు అంతే తప్పితే ఇట్ ఈస్ నాట్. ఏంటంటే కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున బీజేపీ బీఆర్ఎస్ ఒకటైనటువంటి ప్రచారాన్ని తీసుకెళ్లారు. నాట్ ఓన్లీ దట్, ఈవెన్ బీఆర్ఎస్ పార్టీల్లో కూడా మెల్లిగా వాళ్ళు ఇంటర్నల్ గా చేశారు. ఇట్ హ్యాస్ బీన్ డిస్టర్బ్డ్ బై దట్ ఆల్సో. బీజేపీలో కూడా చాలా మంది అభిప్రాయానికి వచ్చారు, ఇది కూడా మీరు అగ్రీ చేయాలి. అది అగ్రీ మేము చేయలేదు, యాజ్ అ లీడర్స్ మేము ఎప్పుడూ ఒప్పుకోలేదు. ఎందుకంటే మేము ఎదురు పోరాడుతూ సింపథైజర్స్ కూడా బండి సంజయ్ గారిని తప్పించి కేసీఆర్ గారికి సన్నిహితుడు, కిషన్ రెడ్డి గారికి అధ్యక్ష పదవి ఇచ్చారని చెప్పేసి లేదు, దట్స్ వాట్, అంత స్ట్రాంగ్ గా ఆ మెసేజ్ ని పంపించగలిగారు. అది పంపించగలిగారని ఇట్ వాజ్ ఎ రాంగ్ మెసేజ్. దాన్ని తిప్పి కొట్టడంలో మీరు విఫలమయ్యారంటే ఖచ్చితంగా ఎప్పుడైతే మాకు ప్రజలు మ్యాండేట్ ఇచ్చి మాకు తక్కువ ఏదైతే సీట్స్ ఇచ్చారో ఎస్ మేము పొరపాటు చేసుకున్నాము అని మేము ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే మెసేజ్ వాజ్ రాంగ్, ఇట్ ఈస్ వీ డిడ్ంట్ డూ ఎనీథింగ్ రాంగ్, మెసేజ్ రాంగ్గా పంపించగలిగారు ప్రతిపక్ష పార్టీలు అంతే తప్పితే భారతీయ జనతా పార్టీ ఆ రోజు ఈ రోజు కూడా ఒక సిస్టంలోనే వెళ్తుంది, ఆ సిస్టంలోనే ఉంటారు. ఓకే, పదవులు రాకపోవచ్చు, గెలవకపోవచ్చు, బట్ అలా అంటే మరి దాని తర్వాత పార్లమెంట్లో ఎన్ని గెలిచినాం? మీరు ఏదైతే ఎమ్మెల్యే అన్నారో ఆ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోయాక పార్లమెంట్ ఏమైంది? అంతకుముందు మా కిషన్ రెడ్డి గారే మరి ఓడిపోవడం జరిగింది. కానీ మళ్ళీ అదే ప్రజలు, ఓట్ బ్యాంక్ ఎక్కడ మారదు, అదే ప్రజలు వేస్తారు కదండి, అదే ప్రజలు మరి కిషన్ రెడ్డి గారిని గెలిపించారు. సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్, బట్ వీ నీడ్ నాట్ టేక్ యాజ్ అ మా పార్టీ సిద్ధాంతం ఒకటేలా ఉందా లేదా, అదే అన్యాయం మీద మేము పోరాడామా లేదా అన్నది ఇంపార్టెంట్. మేము ప్రజలకు చెప్పాల్సిన సమాధానం ప్రజలకి అంతే తప్పితే ఇప్పుడు ఈ రోజు కూడా మేము చెప్తున్నాం కదా, ఈ రోజు కవిత గారు ఎక్కడున్నారు? ఉన్నారు. ఎందుకున్నారు అంటే నిప్పు లేనిదే పొగ రాదు అన్న వాస్తవాలు ఇప్పుడన్నా ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఒకప్పుడు మీ మీడియా వారు కూడా మమ్మల్ని అడిగారు, ఏమి ఎందుకు అరెస్ట్ చేయట్లేదు మీరు, వాళ్ళు ఒకటి కాకపోతే అని. మరి ఈరోజు చట్టం దాని పని అది చేసుకుంటుందని చెప్పి ఏ భారతీయ జనతా పార్టీ నాయకుడు కూడా చట్టాన్ని చేతిలో తీసుకోరు, మా గవర్నమెంట్ బీజేపీ ఎప్పుడు తీసుకోదు, చట్టం దాని పని అది చేస్తుంది. అది ఏ సమయం అయినా అయి ఉండొచ్చు, ఆ సమయం వీ షుడ్ వెయిట్ ఫర్ ద టైం. బట్ ఎన్నికల ముందు జరగడం అది మరొక విధమైనటువంటి చర్చకు విమర్శకు తావదీస్తుంది కదా, లబ్ధి పొందడానికి వీళ్ళిద్దరు మళ్ళీ ఒకటే కాబట్టి వీళ్ళిద్దరు వైపే చర్చ చెప్పేసి. మరి ఇప్పుడే మీరు అంటున్నారు నరసింహ, నేను అదే చెప్తుంటా, యాజ్ అ ఎడ్యుకేటెడ్ పర్సన్ హౌ కెన్ యూ సే దట్ ఒక క్రైమ్ చాలా మంది అదే అభిప్రాయం. ఇప్పుడు మీడియా వారు కూడా మీరు ఆ ప్రశ్న అడుగుతున్నారు, మీరు అది ఒక్కసారి బీఆర్ఎస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి. ఏదైతే అంతకు ముందు మాట్లాడారో, ఏదైతే మమ్మల్ని అన్యాయంగా రాజకీయ పరంగా మమ్మల్ని చేస్తున్నారు, ఇరికిస్తున్నారు అని వారు అన్నప్పుడు, లేదు బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని చెప్పినప్పుడు, ఇప్పుడు చట్టం దాన్ని 10 చేసుకున్నది అన్నది ప్రూవ్డ్ ఫ్యాక్ట్. ప్రూవ్ దానికి మనం ఏమి చెప్పలేం కదా. చట్టం ప్రజల మూడు మారిందంటారా? ఏదైతే కవిత గారిని మీరు అరెస్ట్ చేశారో లిక్కర్ స్కామ్ లో, లేదు వీరి మీద చర్యలు తీసుకుంటా ఉన్నారని చెప్పేసి బీజేపీ నిజంగానే చిత్తశుద్ధితో ఉంది, బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాదని ప్రజలు నమ్ముతున్నారా? నమ్ముతున్నారు, ఖచ్చితంగా నమ్ముతున్నారు.
నమ్ముతున్నారు. ఆ రోజు కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు. ఇట్ ఈస్ నాట్ ద, లేకపోతే బీజేపీకి వేవ్ ఎలా వచ్చింది? ఆ రోజు కూడా పబ్లిక్ బండి సంజయ్ గారు రాష్ట్రం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 1956 నుంచి నిన్న ఈ 2023 తెలంగాణ జియోగ్రఫికల్ గా ఉన్నప్పటి వరకు బీజేపీ పార్టీ అధ్యక్షులుగా, రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా ఏ నాయకుడిలో కూడా బలపడనంత బీజేపీ పార్టీ బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో బలపడింది. జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంలో కానీ ఇంకొక సందర్భంలో క్యాడర్ కానీ అదంతా కూడా స్ట్రాంగ్ అయింది. వారిని తప్పించడంతో ఇంకా చాలా వరకు వెనక్కి వెళ్ళిందని. లేదు, అది ఏంటంటే బండి సంజయ్ ఒక్కొక్క లీడర్ ఒక్కొక్క పద్ధతిలో వాళ్ళు వ్యవహరించడం మాట వాస్తవం. సిద్ధాంతము పార్టీ ఎప్పుడు కూడా మాకు పార్టీలో బీజేపీలో ఒక బేసిక్ ప్రిన్సిపల్ ఉంటుంది. ఏంటంటే ఏదైతే సెంట్రల్ పార్టీ నిర్ణయిస్తుందో, ఏ మెసేజ్ అయితే మేము కింద వరకు వెళ్ళాలో అది రాష్ట్రానికి వెళ్తుంది, జిల్లాకి వెళ్తుంది, జిల్లా తర్వాత కాన్స్టిట్యుయెన్సీకి వెళ్తుంది, కాన్స్టిట్యుయెన్సీ నుంచి డివిజన్కి వెళ్తుంది, డివిజన్ నుంచి పోలింగ్ బూత్కి వెళ్తుంది. ద మెసేజ్ విల్ బీ ద సేమ్. ద వే హౌ వి ఎక్స్ప్రెస్ ఈజ్ డిఫరెంట్. సంజయ్ గారు ఒకలా అగ్రెసివ్గా మాట్లాడతారు, కిషన్ రెడ్డి గారు కొంచెం సాఫ్ట్గా మాట్లాడొచ్చు, ఇంద్రసేన రెడ్డి గారు ఒక్క పద్ధతిలో చెప్పొచ్చు, ఎంతోమంది లక్ష్మణ్ గారు అధ్యక్షులైనప్పుడు ఆయన ఒకలా. కానీ విధానాలు వేరే తప్పితే మాట్లాడే విధానం కానీ దాన్ని ప్రజెంట్ చేసే విధానం వేరు. కానీ ఎప్పుడూ కూడా మీరు నమ్ముతారో నమ్మరో భారతీయ జనతా పార్టీలో సెంట్రల్ పార్టీలో ఒక ఎజెండా తీసుకుంటే బూత్ కార్యకర్త వరకు అదే మాట్లాడాలి. దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద పార్టీ. సో హౌ కెన్ ఎ స్టేట్ ప్రెసిడెంట్ డీవియేట్ దట్ ప్రిన్సిపల్? నో స్టేట్ ప్రెసిడెంట్ హ్యాస్ డీవియేటెడ్, ఇంక్లూడింగ్ బండి సంజయ్ గారు. ఎస్, విధానాలు వేరు. ఆయన అగ్రెసివ్గా వెళ్ళడం కానీ, వారు ముందుకు తీసుకెళ్ళడం కానీ, దాంట్లో కార్యకర్తలకు జోష్ రావడమే కాదు, జనరల్ పబ్లిక్కి కూడా ఇలాగే వెళ్ళాలి, ఇన్నాళ్ళు ఇంత జోష్గా వెళ్ళలేదు అని అనుకున్నారు. ఇట్ డిపెండ్స్ అపాన్ ద పర్సన్. ఇప్పుడు చెప్పాలంటే వాజ్పేయి గారు మాట్లాడే విధానం వేరు, అలాగని ఇప్పుడు నరేంద్ర మోదీ గారు మాట్లాడే విధానం వేరు. కానీ గోల్ ఇద్దరిది ఒకటే. అది మీరు ఒప్పుకుంటారా, ఒప్పుకోరా? గోల్ ఈజ్ సేమ్. ఆ రోజు మేము 30 ఏళ్ల క్రితం పార్టీని స్థాపించినప్పుడు వాజ్పేయి గారు ఏ సిద్ధాంతం మా పార్టీ మేనిఫెస్టోలో ఉందో అదే మేనిఫెస్టో ఈరోజు నరేంద్ర మోదీ గారు పాటిస్తున్నారు. చేంజ్, బట్ ద సిస్టమ్స్ ఆర్ డిఫరెంట్. వాజ్పేయి గారు ఏదైతే బిలీవ్ అయ్యారో ఆ సిద్ధాంతాలతో ఈరోజు మోదీ గారి సిద్ధాంతాలు వెళ్తున్నారు. ఖచ్చితంగా అండి. దట్ ఇస్ వాట్ ద వే దే గో ఇస్ డిఫరెంట్ అండి. రెండే స్థానాలు తక్కువ అయితే అధికారాన్ని వద్దనుకున్నటువంటి వ్యక్తి వాజ్పేయి గారు. ఈ రోజు అవకాశం ఉన్న చోటలో, అవకాశం లేని చోటలో కూడా అభ్యర్థులను తీసుకోవడం, ఎన్నిక కాబడిన వ్యక్తులను తీసుకుంటూ ముందుకెళ్తున్నారని దట్స్ ద పర్సెప్షన్ అండి. ఎందుకంటున్నానంటే ఆ విషయము ఆ రోజు మరి 2 స్థానాలు ఉన్న వాజ్పేయి గారు అంత గొప్ప వ్యక్తి అని మనందరం నమ్మాము. మీరు కూడా ఈరోజు ప్రజలందరూ కూడా అది ఒప్పుకోవాల్సిన విషయము, మేము ఒప్పుకోవాల్సిన విషయం. కానీ నేనన్నది మరి ఆ రోజు మనకి భారతీయ జనతా పార్టీకి ఈవెన్ ఒక గ్రామంలో కూడా ఒక కమలం పువ్వు ఉంటుందమ్మా అని మా తాతగారు మా చిన్నప్పుడు చెప్పేవారు. కమలం అని ఉండేదమ్మా, ఆ పెద్ద ఆయన రోడ్లు వేసాడమ్మా, ఆ పెద్ద ఆయన రోడ్లు సిస్టమ్ ఫాలో చేశాడు అని ఒక గ్రామంలో కూడా అప్పుడులో చెప్పుకునేవారు. అంటే పాలసీ మీరు అది ఏదైతే అంటున్నారో, మరి ఈ ప్రజలందరూ మనం ఎవరైతే వాజ్పేయి గారిని గౌరవిస్తున్నామో, మరి అంత గొప్ప మనిషి, గొప్ప పార్టీ అని నమ్మినప్పుడు మనం భారతీయ జనతా పార్టీని అప్పుడు ఎందుకు గెలవలేదు మీరు నాకు చెప్పండి. ఇదే ప్రజలు అంటే కొన్ని విధానాల్లో కొన్ని పబ్లిక్ కొన్ని యాక్సెప్ట్ చేయగలుగుతాయి, కొన్ని ఇట్ విల్ టేక్ లైక్. ఇప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళడం ఒకటి, రాజకీయ పార్టీ నడపడం ఒకటి. భగవంతుడి దగ్గరికి వెళ్ళినాడు కేవలం అంతా మంచిగా ఉండాలని ప్రార్థిస్తాం, కానీ ఒక రాజకీయ పార్టీ బయటకు వచ్చినప్పుడు బాగుండాలి కానీ ఈ విధానంలో వెళ్దాము అని ఎవ్రీవన్ హ్యాస్ దర్ ఓన్ స్ట్రాటజీ. అలాగే భారతీయ జనతా పార్టీ స్ట్రాటజీయే తప్పితే ఎప్పుడు కూడా మౌలిక సిద్ధాంతాన్ని మా భారతీయ జనతా పార్టీ ఏ నాయకులు మర్చిపోరు. ఎవ్వరు అన్నా సరే వి స్టే విత్ ఇట్, వి బీ విత్ ఇట్. ఇందాక నేను చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారేమో ఒక్క సీటు గెలవలేరు అని చెప్పేసి బీఆర్ఎస్ని బీజేపీని అంటా ఉన్నారు. కిషన్ రెడ్డి గారేమో నేను ఇందాక చెప్పినట్లు ఒక 13-14 స్థానాల్లో మేమే గెలవబోతున్నాం అంటున్నారు. ఏంటి మీ ఆత్మవిశ్వాసం అంటే? ప్రజలు, మా కార్యకర్తల బలం, ఏదైతే గ్రౌండ్ లెవెల్లో మోదీ గారి పథకాలు
ఈ 100 రోజులలో అంత పెద్ద మార్పు వచ్చిందంటారా? కాంగ్రెస్ మీద అంత వ్యతిరేకత నో వచ్చిందంటారా? ఫ్రమ్ కేసీఆర్ గారు 5 ఏళ్ల పాలనలో 3 ఏళ్ళు చూశారు, తర్వాత 2 ఏళ్ళు వెయిట్ చేశారు ఏమన్నా మార్పు వస్తుందేమో అని. తర్వాత నెక్స్ట్ 5 years వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఎంత ఇంపాక్ట్ పడుతుంది అన్నది చూడడం. దానికి తోడు మాకు ప్రధానమంత్రి గారు ఏదైతే స్కీమ్స్ పెట్టారో, బేటీ బచావ్ బేటీ పడావ్, ఇవన్నీ కూడా ఇప్పుడు ఏదైతే పేర్లు మన బడి ఆ బడి ఈ బడి అని పెట్టారు కదండి, అవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ వేర్ కనెక్టెడ్ విత్ ద స్టేట్. ఈ స్కీమ్స్ అన్నీ కూడా గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ అవ్వడము. ఏదైతే ఉమెన్ రిజర్వేషన్ 33% రిజర్వేషన్ ఈజ్ నాట్ అ స్మాల్ డెసిషన్. ఎన్నేళ్ళ నుంచి ఏం గవర్నమెంట్స్ చేసినాయా పోనీ? అంటే ఏదైతే త్రిబుల్ తలాక్ ఉందో ముస్లిమ్స్కి, అంటే బియాండ్ ద రిలీజియన్స్, బియాండ్ ఎనీ క్యాస్ట్, వన్ నేషన్ బిల్డింగే ఆయన ఇంపార్టెంట్ గోల్. కాబట్టి ఆ గోల్ అందరి మైండ్లోకి వెళ్ళింది. కానీ రీజనల్ పార్టీస్ ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే అండి, దగ్గరగా ఉంటారు ఆ లీడర్స్ కానీ వారు కానీ, రాష్ట్రంలో దగ్గరగా ఉండడం వల్ల రీజనల్ పార్టీస్కి కనెక్ట్ అవుతారు. ఆ టైప్లో వాళ్ళకి వచ్చిందే తప్పితే ఖచ్చితంగా ఇది ఇప్పుడు మార్పు కాదు, సడన్ మార్పు కాదు. ఇప్పుడు మీరు అన్నారు బండి సంజయ్ గారు ఉన్నప్పుడు ఎస్ మేమందరం కూడా అనుకున్నాము, ప్రజలు అనుకున్నారు. మరి అది ఎక్కడి నుంచి వచ్చింది? నాట్ ఓన్లీ అగ్రెసివ్నెస్, మంచి ఏం జరుగుతుంది మన సమాజానికి అన్న ఉద్దేశంతో ఆ టైంలో ఏదైతే గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటూ దాని రిజల్ట్స్ వస్తున్నాయి. కాబట్టి పీపుల్ ఆర్ విత్ ద పార్టీ. నాట్ సడన్లీ ఇట్ హ్యాస్ బీన్ చేంజ్డ్ అని మనం చెప్పడానికి లేదు. ఎందుకంటే మీకు పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ విల్ షో దట్ థింగ్. సో దట్ ఈస్ దేర్. ఇట్ హ్యాస్ బీన్ ఇంక్రీజ్డ్ స్లోలీ, అంతేగాని సడన్గా డ్రాప్ అవ్వలేదు కదా. మొన్న కూడా ఓట్ పర్సంటేజ్ బాగానే వచ్చింది కదండి. సికింద్రాబాద్ పార్లమెంట్ ఈసారి సికింద్రాబాద్ నుంచి మళ్ళీ కిషన్ రెడ్డి గారు పోటీ చేశారు, గెలిచారంటారా? ఖచ్చితంగా గెలుస్తారు. ఇంకా విశ్వాసం ఉందా? ఖచ్చితంగా 100%. ప్రజలకు అందుబాటులో ఉన్నాడు, నిత్యం అందుబాటులో ఉన్నటువంటి బీఆర్ఎస్ అధికార పార్టీ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ గారిని, అలాగే ఇటు ఈ కాంగ్రెస్ నుంచి తీసుకుంటే బీఆర్ఎస్ నుంచి వెళ్ళినటువంటి దానం నాగేంద్ర గారు మాస్ లీడర్, అలాగే బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వీళ్ళలోనే ఎవరెవరు గెలిచారని చెప్పేసి ఒకటి ఉంది. లేదండి, ఎందుకంటే వాళ్ళ విధానాలే వేరు, వాళ్ళకంటూ ఏం విధానం ఉందో చెప్పమనండి. భారతీయ జనతా పార్టీ ఏదైతే కిషన్ రెడ్డి గారు ఉన్నారో, ఈరోజు 9 సంవత్సరాల పాలనలో ఆయన క్లియర్గా రిపోర్ట్ కార్డు ఇచ్చారు. దేశంలో ఏం చేసాం, తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసాం, ఏం డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసాం, ఎంత ఫండ్ సికింద్రాబాద్ పార్లమెంట్కి తెచ్చామన్నది వైట్ పేపర్ మీద ఆయన క్లియర్గా ఎప్పుడు కూడా ప్రజెంటేషన్ అంటే వీడియోల్లో చూపిస్తారు. కానీ కిషన్ రెడ్డి గారు నుంచుని 2 గంటలు రవీంద్ర భారతిలో మనకి ప్రోగ్రామ్ పెట్టినప్పుడు 2 hours హీ హ్యాస్ స్పెండ్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్, ఇదిగో ఇవన్నీ నేను తెలంగాణ రాష్ట్రానికి చేశాను, దీస్ ఆర్ మై అచీవ్మెంట్స్, ఇంకా చేయాల్సినవి ఉన్నవి అని చెప్పడం ఏ లీడర్, ఏ పార్లమెంటేరియన్ వేరే పార్టీలో చెప్పారో మీరు చెప్పండి. దట్ మేక్స్ అ లాట్స్ ఆఫ్ డిఫరెన్స్. దట్ ఈస్ అ పార్టీ విత్ అ డిఫరెన్స్. అంటే మా అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులకి ఉన్న, ఆయన రాష్ట్ర అధ్యక్షుల పదవిలో ఉన్న, సెంట్రల్ క్యాబినెట్ పదవిలో ఉన్న, హీ హ్యాస్ క్లియర్లీ, రిపోర్ట్ కార్డ్ ఈజ్ కంపల్సరీ నాట్ ఓన్లీ ఫర్ ద క్యాబినెట్ మినిస్టర్ అని ప్రూవ్ చేశారు. సో వీ హ్యావ్ షోడ్ దట్ రిపోర్ట్ కార్డ్ టు ద పబ్లిక్లోకి అది వెళ్ళింది. దాని రిజల్టే ఆయన గెలుపు అన్న ధీమా, అంతే తప్పితే మేము అందుబాటులో లేకపోయినప్పటికీ వారు చేసినటువంటి అభివృద్ధిని తీసుకొచ్చిన నిధులు కేంద్రం నుంచి ఏవైతే ఉన్నాయో వారిని మళ్ళీ గెలిపించడానికి దోహదపడతాయంటారు. అది పొరపాటు పడుతున్నారు నరసింహ. మీరు అందుబాటులో లేరు అన్న వర్డ్ మీరు ఎలా అంటారో నాకు ఒక మాట చెప్పండి. ఎక్కడన్నా ఇన్ని సంవత్సరాల్లో మీరు చూడండి, కావాలితే ఏ క్యాబినెట్ మినిస్టర్, సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ ప్రతి పోలింగ్ బూత్కి వెళ్ళిన మినిస్టర్ నాకు చెప్పండి. మీరు అసెస్మెంట్ చేశారు అంటే మీరు ప్రూఫ్స్తో సహా చెప్పండి. మేడం ఇలా పలానా లీడర్ ఉన్నారు, ఆయన ప్రతి పోలింగ్ బూత్కి ఒక పార్లమెంటేరియన్, ఒక క్యాబినెట్ మినిస్టర్, లేకపోతే మన సీఎం గారు, లేకపోతే మన కేటీఆర్ గారు, వీరందరూ ఉన్నారు. ఇప్పుడు ఒకళ్ళు దానం నాగేంద్ర గారు, వాట్ ఈస్ దేర్ పొజిషన్, వేర్ ఆర్ దేర్ అండ్ హౌ మెనీ పీపుల్ దే హ్యావ్ కనెక్టెడ్. ఒక క్యాబినెట్ మంత్రి అయ్యుండి దేశంలో ప్రతి రాష్ట్రం తిరిగి, అలాగే పార్లమెంట్లో ప్రతి పోలింగ్ బూత్ తిరిగితే అందుబాటులో లేరు అనడం అది ఎంతవరకు సమంజసం? చైర్లో కూర్చొని నేను నా ఓన్గా ఏ మాటను కూడా తీసుకురాను, ఏ వ్యాఖ్యను కూడా చేయను. సికింద్రాబాద్ పార్లమెంట్లోని కొందరు ప్రజల అభిప్రాయాన్ని మేము ముందర ఉంచడం జరిగింది తప్ప మరొకటి కాదు. మీరు అన్నట్టు వారు బూత్కి వెళ్ళి ఉంటే, ప్రతి బూత్కి వెళ్ళి నిజంగా అంత పెద్ద ఎత్తున ప్రజల మధ్యలో ఉంటే, కేంద్రం నుంచి అంత పెద్ద ఎత్తున మళ్ళీ కూడా నిధులు తీసుకొచ్చింటే వారే మళ్ళీ గెలవడానికి అవకాశం ఉంది. ఒక 2 నెలలు వేచి ఉంటే ఆ ఫలితం కూడా చూస్తాం. జూన్ 4 17 పార్లమెంట్లలో మరొక పార్లమెంట్ ప్రత్యేక సంతరించుకున్నటువంటిది ఏంటంటే హైదరాబాద్ పార్లమెంట్. ఇక్కడ
అసదుద్దీన్ ఓవైసీ గారే గెలుచుకుంటూ రావడం జరుగుతుంది. బీజేపీ పార్టీ నుంచి మొట్టమొదటిసారిగా ఒక మహిళకి, బీజేపీ పార్టీ కాదు ఇతర ఏ పార్టీలు కూడా అక్కడ మహిళని ఇప్పటివరకు నిలబెట్టలేదు. మొదటిసారి చరిత్రలో ఒక మహిళని హైదరాబాద్ ఎంపీ స్థానం నుంచి పోటీలో ఉంచారు. దీన్ని ఎలా చూస్తున్నారు సర్ల గారు? ఫస్ట్ థింగ్ మనం మాధవి లత గారికి ఆల్ ద బెస్టే కాదు, కంగ్రాట్స్ కూడా చెప్పే పరిస్థితిలో ఆవిడ తీసుకొచ్చారు ఓల్డ్ సిటీని. మేజర్గా మా పార్టీ ఆ విషయంలో యాక్చువల్గా ఇప్పుడు ఆ టాపిక్ వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. మా పార్టీతో నేను గత 25 సంవత్సరాల నుంచి నేను భారతీయ జనతా పార్టీలోనే ఉన్నా. నేను అనేదాన్ని ఎప్పుడు, నాకు ఓల్డ్ సిటీ సీట్ ఇవ్వండి, నాకు ఇష్టం, చాలా ఇష్టం, ఐ వాంట్ టు. అదేంటమ్మా ఓల్డ్ సిటీ అడుగుతావేంటి, ఎవరు అడగరు కదా, ఓల్డ్ సిటీ ఎందుకు అడుగుతానే. నేనేమంటానంటే పోరాడమంటే ఇట్ షుడ్ బీ లైక్ దట్, అంటే ఇట్ షుడ్ బి టైడ్ అప్. ఏదన్నా మాట్లాడాము అంటే అంత స్ట్రాంగ్తో మాట్లాడి పోరాడితే బాగుంటుందని ఇట్స్ మై లైక్ ఇంట్రెస్ట్ అనమాట. సో అప్పుడు నేను యాజ్ అ మహిళగా ఐస్ టు ఫీల్ ఆల్వేస్. నేను ఒకసారి 2 సార్లు ఈవెన్ దత్తాత్రేయ గారు ఉన్నప్పుడు కూడా అన్నాను, వాళ్ళందరూ ఏంటమ్మా ఓల్డ్ సిటీకి వెళ్తాం అనే వారు నవ్వడం కూడా జరిగింది. అంటే ద పాయింట్, మీరు ఆ మాట అంటే వారికి నాకు మీరు చూస్తే ఎంత సౌమ్యంగా ఉంటారు, తర్వాత మీ మాట తీరు చాలా సాఫ్ట్ ఉంటుంది, అక్కడేమో చాలా హార్ష్ ఉంటుంది. ఆ ప్రాంతానికి అంటే హోల్ సిటీ మొత్తం ఉన్నటువంటి పీపుల్ నేను వాళ్ళు తప్పు కాదు, అంటే ఆ ఎన్విరాన్మెంట్ విధంగా ఉంటుంది. ఎలా అని అలా ఆలోచన చేశారు? లేదు, అది నాకు ఎందుకో ఇష్టం. అంటే మేము చిన్నప్పుడు కూడా అక్కడ ఓల్డ్ సిటీలో పెరగడం కూడా జరిగింది. మా గ్రాండ్ మదర్ అది అక్కడే ఉండడం అవన్నీ. పాయింట్ ఏంటంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే, మనము మన దేశము, మన రాష్ట్రము, మన దేశంలో మన గురించి మన హిందూ రాష్ట్రం అని చెప్పి మనం అనకూడదు అన్న ఏదైతే స్లోగన్ వాళ్ళు మాట్లాడతారో ఓల్డ్ సిటీలో, మాకు తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ముస్లిమ్స్ ఉండేవారు. వారు పాకిస్తాన్ మ్యాచ్ అయినప్పుడు గెలిచినప్పుడు వాళ్ళు సంతోషపడేవారు. వాళ్ళని తిట్టిపోసేదాన్ని, ఇక్కడ తింటున్నారు, ఇక్కడ బిజినెస్ చేసుకుంటున్నారు, మీరేంటి అట్లా మాట్లాడుతున్నారు, నెయ్యి బాబీ ఐసా నెయ్యే బాబీ అనేవారు. అంటే వాళ్ళ లోపల కొంతమంది ఉన్నారు, అందరూ ఉన్నారని మనం అనడానికి లేదు, బట్ దేర్ ఆర్ పీపుల్ వేర్ దే ఆర్ లివింగ్ బట్ దే సీ ఫర్ ద అటువంటి వాళ్ళని మనం విమర్శిస్తున్నాం. వాళ్ళు అలాంటివి వినడం అన్నది నాకు చిన్నప్పటి నుంచి కూడా నాకు నచ్చలేదు. ఎందుకు ఇలా అంటారు? నేను ఈవెన్ మా పార్టీలో మాట్లాడినాడు కూడా, అవును హిందూ అనే చెప్తాము, వాట్ ఈజ్ రాంగ్ అని. అదేలేమ్మా, ఇప్పుడు ఆ మార్పు మోదీ గారి వల్ల వచ్చింది. అంటే ఒకప్పుడు ఏంటంటే మమ్మల్ని మతతత్వ పార్టీలాగా చిత్రీకరించి ప్రజల్లో ఏదైతే రాంగ్ మెసేజ్ బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అని ఇచ్చారో, ఎలాగైతే వెళ్ళిందో అలాగా కొన్ని సంవత్సరాలు మమ్మల్ని మతతత్వ పార్టీ కింద పెట్టడం వల్లే చాలా వరకు రీజనల్ పార్టీస్ పబ్లిక్ మమ్మల్ని యాక్సెప్ట్ చేయలేకపోయినాయి. కానీ ఇప్పుడు అర్థమవుతుంది, లేదు, దే ఆర్ వర్కింగ్ ఫర్ ఎవ్రీ రిలీజియన్ అన్నది అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు మీరు అన్నట్టు ఓల్డ్ సిటీలో ఏదైతే మాధవి లత గారు ఫైట్ చేస్తున్నారో, ఖచ్చితంగా ఇట్స్ అ గుడ్ ఫైట్. అండ్ యాజ్ అ ఉమెన్ స్ట్రాంగ్గా, అంతకుముందు తను కూడా చేశారండి, మన ఒక అమ్మాయి కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసింది కదా మా భారతీయ జనతా పార్టీ, చంద్రాయన్గుట్ట షెహజాదా, తను లేడీయే, అది కూడా ముస్లింకి ఇచ్చాము. దెర్స్ నథింగ్ మోర్. ఉమెనా మ్యాన్ అన్నది డిఫరెంట్ అండి. మనము చేసేది మన ప్రజల కోసం చేసినప్పుడు ఆపోజిషన్ వాళ్ళు ఎవరున్నా డజంట్ మ్యాటర్. పర్లేదు, అంటే నాట్ టూ లాంగ్ పరిచయము, మా పార్టీలోకి వచ్చాకనే నాకు పరిచయము. షీ ఈజ్ అ సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఉమెన్ అండ్ షీ ఈజ్ టాకింగ్ వెరీ గుడ్. ఎందుకంటే ద వే షీ ఈజ్ ప్రెజెంటింగ్ పాత వక్ఫ్లో వాళ్ళకు ఉన్న ఏదైతే సిస్టమ్ ఉందో దాన్నంతా కూడా ఆవిడ తీసి లోతుగా తవ్వి దాని గురించి చరిత్ర ఏం జరిగింది ఏంటి అన్న చెప్పి ప్రజల్ని, ఎందుకంటే ఏ పొలిటికల్ లీడర్ అయినా ప్రజల్ని ఒప్పించి మెప్పించాలే తప్పితే మనకి బలవంతంగా చెప్పి రుద్దడం కాదు. ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ మనం ముందు పెట్టడం మన ధర్మం. తర్వాత ఆటోమేటిక్గా ప్రజలు దాన్ని నిర్ణయించి మంచి రిజల్ట్ ఇస్తారు. ఇప్పుడు హైదరాబాద్ పార్లమెంట్ గెలుస్తారని చెప్పేసి మీకు విశ్వాసం ఉందా? యా, we have that confidence, touch wood, everything should happen good. And thing point, ఇక్కడ ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి కూడా కొన్ని లెటర్స్ మేము అప్పుడు నన్ను ఈ ఎలక్షన్ కమిటీలో పెట్టడం జరిగింది, మా స్టేట్ పార్టీ వాళ్ళు ఎలక్షన్ కమిటీ మెంబర్ కింద. అప్పుడు మేము ఓల్డ్ సిటీ ఓట్స్ కూడా మేము
ప్రజెంట్ చేసి వికాస్ రాజ్ గారు ఉన్నప్పుడు ఆయనకు కూడా మేము ఇవ్వడం జరిగింది. డూప్లికేట్ ఓట్స్ కానీ అవి కానీ అన్నీ తీయాలి, ఎట్టి పరిస్థితుల్లో దొంగ ఓట్లు పడకుండా చూడాలి. దోస్ ఆర్ ఆల్సో ద మేజర్ ఇష్యూస్ అండి. ఎందుకంటే చాలా డూప్లికేట్స్ ఉన్నాయి. ఆ డూప్లికేట్స్ గురించి కూడా మేము ప్రజెంట్ చేసి భారతీయ జనతా పార్టీ నుంచి మేము అందరం కలిపి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా ప్లస్ ఓట్ జరిగేటప్పుడు కొంత అక్కడ డిపార్ట్మెంట్ వైజ్గా కూడా డిపార్ట్మెంట్ డూప్లికేట్ ఓట్స్ అక్కడ ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. 10 సంవత్సరాలు Yeah. మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ అనేది ఒక ఇండిపెండెంట్ బాడీ. Yeah. మరి ఇట్లా డూప్లికేట్ ఓట్స్ ఉంటే వాటిని రిమూవ్ చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్. Agree. ఒకవేళ వాళ్ళు చేయకపోతే వారిని చేసేలాగా చేయాల్సినది కూడా మరి మీ పార్టీ, మీ ప్రభుత్వం కదా. లేదమ్మా, ఇది ఎక్కడ ఏంటంటే విఫలమైంది? నో చెప్పండి. ఎక్కడ విఫలమైంది అంటే మేము సెంట్రల్ ఎలక్షన్ ఆల్రెడీ వాళ్ళకి గైడ్ లైన్స్ ఇచ్చారు స్టేట్ గవర్నమెంట్కి. స్టేట్ ఎలక్షన్ కమిటీ ఏం చేయాలంటే వాళ్ళకి రిపోర్ట్ టోటల్గా డూప్లికేట్స్ తీసేసి కలెక్టర్ దగ్గర పంపించి ప్రతి వార్డ్ ఆఫీస్లో కానీ మండల ఆఫీస్లో కానీ వార్డు వైజ్ చెక్ చేసి. మరి ఇక్కడ ఎలక్షన్ విషయంలో ఏం ప్రాబ్లం వస్తుందంటే ఒక్క ఓటు కూడా ఎన్రోల్ చేయడానికి ప్రాబ్లం ఉండదు, కానీ డిలీట్ చేయడానికి రైట్ ఉండదు. డిలీట్ చేయాలంటే పర్టికులర్గా ఆ పర్సన్కి ప్రాపర్ రీజన్ చెప్పి నోటీస్ ఇచ్చి ఆ నోటీస్ తీసుకుని ఆ ఓటర్ వచ్చి క్యాన్సిల్ చేసుకోవాలి. ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో వాళ్ళు పాటించరు. ఇప్పుడు ఓల్డ్ సిటీలో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ట్యాక్స్ ఇన్స్పెక్టర్ వెళ్ళి ట్యాక్స్ అడిగితే కొట్టడానికి వస్తారు. అండ్ మొన్న నేను కౌన్సిల్లో మాట్లాడినప్పుడు నేను ఒకటే మాట అన్నాను, మాకు బడ్జెట్ లేదు, కేసీఆర్ గారి గవర్నమెంట్ మొత్తం బడ్జెట్ ఇచ్చేసింది. ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ బడ్జెట్ 1200 కోట్లని పెట్టింది. ఆ 1200 కోట్లు జీతాలకు కూడా రావు, ఏం బడ్జెట్ ఇచ్చినట్టు అనే డిస్కషన్ వచ్చిన టైంలో కౌన్సిలర్స్, మేయర్ గారు అందరం కూర్చున్నప్పుడు వాట్ వీ డిస్కస్డ్ ఇస్ హౌ టు బ్రింగ్ ద మనీ టు ద కార్పొరేషన్. అప్పుడు ఆ టైంలో నేను డిస్కస్ చేసినప్పుడు నేను అన్నాను, ఓల్డ్ సిటీ ఏదైతే ఉందో ఆ కాన్స్టిట్యుయెన్సీస్లో ట్యాక్స్ కలెక్ట్ అవ్వట్లేదు, 100 కోట్ల ట్యాక్స్ ఉంది, అది రావాలి. ఓల్డ్ సిటీ పేమెంట్స్ రావట్లేదు కాబట్టి దాన్ని ప్రొక్యూర్ చేయాలి అని చెప్పి మేయర్ గారికి ప్లస్ అధికారులకి చెప్పడం జరిగింది. వెంటనే ఎంఐఎం వాళ్ళు అందరూ లేచి ఓల్డ్ సిటీ కైసా బోల్తే మేడం, క్यों ఓల్డ్ సిటీ హైదరాబాద్ మే नहीं है क्या, ఓల్డ్ సిటీ బాహర్ సే ఆయా क्या, ఓల్డ్ సిటీని ఓల్డ్ సిటీ అంటాం, సైబర్ సిటీని సైబర్ సిటీ అంటాం. వారికి ఎందుకంత బాధ, मैडम ऐसा नहीं बोलना, आप कैसा बोलते ओल्ड सिटी बोल के, आप बोलो टैक्स कलेक्ट करना హైదరాబాద్ మే అంటే ఆ వర్డ్ యూజ్ చేస్తే కూడా ఏదో వాళ్ళ జాగీర్ అన్నట్టు, అసలు ఆ వర్డే వాళ్ళదన్నట్టు. భయపెట్టే ప్రయత్నం చేశారంటారా? భయపడేది లేదండి, భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఎప్పుడూ భయపడదు. యు రిమెంబర్ స్ట్రాంగ్ భారతీయ జనతా పార్టీ ప్రయత్నంగా భావించవచ్చా? డెఫినెట్లీ వాళ్ళు మన మేయర్ గారు బ్రేక్ ఇచ్చేసారు. మరి మేయర్ గారికి ఎంఐఎం గారితో సంబంధాలు ఉంటాయి కదా ఆ పార్టీకి. ఇప్పుడు వారు కూడా కాంగ్రెస్కి వెళ్ళిపోవడం జరిగింది. సో వారు ఎప్పుడూ అవినాభావ సంబంధాలతో ఉంటారు. బీఆర్ఎస్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఉన్నారు, వాడు కాంగ్రెస్ ఉన్నాడు, కాంగ్రెస్ ఉన్నారు. దెన్ హూ ఈజ్ టు సేఫ్ గార్డ్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్? ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ. కాబట్టి మాట్లాడాలి, మాట్లాడితే బ్రేక్ షార్ట్ బ్రేక్ అని షార్ట్ బ్రేక్ ఇచ్చారు. ఐ వాంట్ టు స్పీక్ లిటిల్ మోర్. ఎమ్మెల్యే గారితో వారు అన్నారు ట్యాక్స్లు కలెక్ట్ చేయాలి అంటే గవర్నమెంట్ ఎమ్మెల్యే గారు చెప్పింది కరెక్టే, కానీ ఓల్డ్ సిటీ నుంచి కూడా మీరు ఎమ్మెల్యే గారు కాబట్టి కొంచెం కలెక్ట్ చేస్తే బాగుంటుంది. వాట్స్ రాంగ్ ఇన్ దట్? బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్ ఇట్. ఎంఐఎం అభ్యర్థిగా అసదుద్దీన్ ఓవైసీ ఉన్నారు. ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ, అలాగే బీజేపీ అభ్యర్థి మదలత. కాంగ్రెస్ అయితే ఇంకా ఇప్పటికి అభ్యర్థిని ప్రకటించలేదనుకో, పెద్ద చర్చ కూడా లేదు. హైదరాబాద్ పార్లమెంట్ వరకు తీసుకుంటే థింగ్ ఏంటంటే ఇక్కడ చర్చ పెట్టాలి, మీడియా వారు అడగాలి, ఎందుకు పెట్టట్లేదు, ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, అభ్యర్థి ఎవరో లేకపోకుండా ఆ వ్యక్తి గెలిచాడు అట్లా అనకండి అమ్మా. అంటే ఇప్పుడు మరి మమ్మల్ని ఒకప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని అడిగిన ప్రెస్ మీడియా వారు అందరూ మీరు కరీంనగర్ పార్లమెంట్ కి ఇంకా అభ్యర్థిని ప్రకటించలే, ఖమ్మం ఇంకా పార్లమెంట్ కి ప్రకటించలే, ఇలా ఇంకా 3-4 స్థానాలలో వాళ్ళ అభ్యర్థుల్ని ఎందుకు ప్రకటించలేకపోతున్నారని మీరు చెప్పాలి. అంటే ఓడించడానికి ఎవరైతే సరైన అభ్యర్థి అని చెప్పేసి అని, ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ గారి మీద అయితే ఎవరైతే కాంగ్రెస్ నుంచి సరైన అభ్యర్థి అని, ఒక బీసీ ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి ఆలోచనలు ఉన్నారని చెప్పేసి అని, ఖమ్మం నుంచి మీరు ఇంకా మనకి అందరికి తెలిసిన విషయం డిప్యూటీ సీఎం గారి మిస్సెస్ అని చెప్పేసి అని, మరో మంత్రి గారి అని చెప్పేసి అని, ఇట్లా వారి కారణాలు వారికి ఉన్నాయి. ఇప్పుడైతే ప్రధానంగా హైదరాబాద్ పార్లమెంటు ఎంఐఎం క్యాండిడేట్ అయినటువంటి అసదుద్దీన్ ఓవైసీ, బీజేపీ క్యాండిడేట్ అయిన మాధవీలత గారి మీద సోషల్ మీడియా వేదిక ద్వారా పెద్ద ఎత్తున చర్చ అయితే ఉంది. నేనేమంటా అంటే ఎంఐఎం అభ్యర్థి
అలాగే బీజేపీ అభ్యర్థి మాధవలత. ఇట్లానా పోటీ, లేకపోతే హిందూ వర్సెస్ ముస్లిమా? ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఎంఐఎం అంతే. హిందూ వర్సెస్ ముస్లిం కదా? నో, వీ డోంట్ డినై ఎనీ టైమ్ ముస్లిం. ఎస్, ఎవరైతే రజాకారులతో ఉండి రజాకారుల పద్ధతిలో ఫామ్ అయిన పార్టీ ఉందో ఎంఐఎం, అది రజాకారుల పార్టీ. కాబట్టి ఆ పార్టీకి సహకరించకండి, వారు చేసింది మిమ్మల్ని మభ్యపెట్టారు ఇన్ని సంవత్సరాలు అన్న దాన్ని ముందుకు తీసుకొస్తున్నారు మాధవీలత గారు. తీసుకొచ్చి దాన్ని ప్రజెంట్ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈవెన్ ముస్లిమ్స్ కూడా బీజేపీ కోటిస్తారంటారా? ఎస్, వై నాట్? మహిళలు, దేర్ ఈస్ నథింగ్ రాంగ్. త్రిబుల్ తలాక్ విషయంలో అసలు ఒక మహిళ, ఏ మహిళ అన్నా ప్రపంచంలో ఒక ఆడపిల్లగా పుట్టిన మహిళ ఎవరన్నా కూడా ఇంకో భర్త, తన భర్తని ఇంకొక ఆమె పంచుకోవడం ఇష్టపడుతుందా? ఆడపిల్ల, ముస్లిం ఆడపిల్ల వేరు, మా హిందూ ఆడపిల్ల వేరా? ఇష్టపడదు ఎవరు కూడా. దట్స్ ఆల్. దట్ గివ్స్ అ రిజల్ట్ అండి. ఆ అమ్మాయికి ఇష్టం లేదు, వాళ్ళు రిలీజియన్ పేరు చెప్పనియండి, ఖురాన్ పేరు చెప్పనియండి, వారు మభ్యపెట్టి వారిని ఇంకొక ఆడపిల్లని పెళ్లి చేసుకుంటున్నారు. చేసుకున్నాడు ఖచ్చితంగా ముస్లిం భార్య, ఫస్ట్ భార్య ఎవరైతే చేసుకుందో ఆ అమ్మాయి బాధపడుతుంది. ఆ అమ్మాయి బాధ రేపొద్దున ఓటు కింద పడడానికి 100% దేర్ ఆర్ ఛాన్సెస్. సో పాత బస్తీలు ఏదైతే ఇప్పుడు హైదరాబాద్ పార్లమెంట్ లో ముస్లిం ఓట్లు కూడా బీజేపీ అభ్యర్థి మాధవలత గారికి వస్తాయి. వారు చెప్పుకోవచ్చు అన్నారు, హిందూ ఆడబిడ్డ ప్రతి వ్యక్తి కూడా నాతో నడుస్తారు, నాకు అండగా నిలుస్తారు, నా గెలుపులో భాగస్వామి. సో ముస్లిం ఆడబిడ్డ కూడా నిలుస్తారని సర్లా గారు చెప్పుకోవచ్చు అన్నారు. ఖచ్చితంగా వస్తారు, హిందూ ముస్లిం కూడా వస్తారండి. అదే చెప్తుంటే ఎవరైతే యాంటీ సోషల్ యాక్టివిస్ట్ ఉంటారో, ఈ రజాకారులు భావంతో ఉంటారో వాళ్ళు చెయ్యరే తప్పితే, ఆ రోజు కూడా హిందూ ముస్లిం బాయ్ అన్నది కూడా నిజమే కాదా? ఆ రోజు కాదు, ఈ రోజు కూడా గౌరవిస్తున్నారు. మాకు బీజేపీలో, భారతీయ జనతా పార్టీలో సెల్ లేదా? బీజేపీ మైనారిటీ సెల్ ఉందండి మా దగ్గర. మరి మేము వారిని ఎందుకు తీసుకున్నాం? బట్ ద పాయింట్ హియర్ ఈస్ రాంగ్ ఈజ్ రాంగ్, రైట్ ఈజ్ రైట్. సుదీర్ఘకాలం పాటు బీజేపీ పార్టీ బలోపేతం కోసం చాలా ఖర్చు చేసుకోవడం జరిగింది, కష్టపడడం జరిగింది. మీకు కానీ మీలాంటి వాళ్ళకి కానీ అవకాశాలు ఎక్కువకుండా 4 నెలల కిందట ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి పెద్ద ఎత్తున ప్రమోషన్ తీసుకున్నటువంటి, సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నటువంటి వారికి టికెట్ వేయడం అనేటిదని విమర్శిస్తూ ఉన్నటువంటి వ్యక్తులకు మీరు ఇచ్చే సమాధానం ఉంటుంది. దీనివల్ల క్యాడర్కి ఒక నిరుత్సాహం ఏర్పడింది. పార్టీలో పని చేసుకుంటే పదవులు వస్తాయి, బీజేపీ అది కొంచెం అవకాశం ఉందని మనటి వరకు కొన్ని నిరూపితమయ్యాయి. బట్ వీరికి టికెట్ ఇవ్వడం కానీ, నల్గొండ సైదిరెడ్డి గారికి బీఆర్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తికి ఇవ్వడం కానీ, జహీరాబాద్ బీవీ పటేల్ గారికి ఇవ్వడం కానీ, అవతల పార్టీ నుంచి వచ్చిన వ్యక్తులకి, పార్టీలో పనిచేసిన వ్యక్తులకు కాకుండా టికెట్ ఇవ్వడం పైన పెద్ద ఎత్తున అభ్యంతరాలు వస్తున్నాయి. కొన్ని విషయాల్లో అభ్యంతరాలు రావటం మాట వాస్తవం, అందులో డౌట్ లేదు. కానీ స్ట్రాటజీ ప్లానింగ్లో, ఈక్వేషన్లో, ఎందుకంటే ఒకప్పుడు రాజకీయ పార్టీలో ఈవెన్ పబ్లిక్ కూడా మంచిని మంచిగా, చెడుగా, ఈ రోజుకి ఆ రోజుకి పబ్లిక్ అసెస్ చేయడంలో ఏమీ తేడా రాలేదు. కానీ ఏ వ్యక్తులైతే ఇప్పుడు మాధవీలత గారు ఉన్నారు, ఆవిడ అంతకుముందు చెప్పడం జరిగింది, నేను మీడియాలో కూడా చూడడం, కొంతమంది లేడీస్కి వర్క్ చేశారు, ఓల్డ్ సిటీలో గ్రౌండ్ లెవెల్లో చేశారు అనడమే కాకుండా, ఇంకా కొన్ని ఈక్వేషన్స్లో ప్రజలు కొంతమంది ఈవిడైతే ఇంత బాగా మాట్లాడుతుంది అని ఏదైతే ప్రజల అసెస్మెంట్ ఉంటుందో దాన్ని కూడా పార్టీ కొంత పరిగణనలో తీసుకుంటుంది. అంటే ఇప్పుడు మామూలుగా కొంత సినీ యాక్టర్స్ని తీసుకుంటుంది, వాడు కమల్ హాసన్ గారి, వీళ్ళందరినీ ఎందుకు తీసుకుంటారంటే పబ్లిక్లో ఆల్రెడీ దే ఆర్ ప్రమోటెడ్. ఆ ప్రమోషన్ మన పార్టీకి కొంత హెల్ప్ అవుతుంది అని కూడా కొంత తీసుకుంటారు. ఎస్, ఇంకా కొన్ని అంటారా పరిమితాలు ఉంటాయి. వాడు సపోజ్ 80% కరెక్ట్గా టికెట్స్ ఇచ్చి 10% అటు ఇటు అవడానికి. హైదరాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చేయాలనే ఆలోచన ఒకనాడు చేసినటువంటి సర్లా గారికి, ఇట్లా నేను అంటే పార్టీ కోసం నిబద్ధతతో ఉన్నా కదా, వేరే పార్టీ నుంచి ఆఫర్లు వచ్చినా, ఇట్లా థ్రెట్ అని వచ్చిన కౌన్సిల్ మాట్లాడితేనే అలా మాట్లాడినా, ఇంకా ఇక్కడ ఈ సనత్ నగర్ కాన్స్టిట్యున్సీలో అమీర్పేటలో మీరు ఎటువంటి సంఘటనలు ఎదుర్కొన్నారో కాస్త తెలిసిన వాడిగా చెప్తా ఉన్నా. ఇట్లా పనిచేసినట్టు కాకుండా అట్లా ప్రచారంలో ఉన్న వ్యక్తులకి టికెట్ ఇవ్వడం ఏంటి అని చెప్పేసి, అంటే నాలాంటి వాళ్ళం మేము చేస్తామని కూడా మేము పార్టీని అడగలేదు కదా, అడగలేదు. పార్టీ డెసిషన్ మేకింగ్ లాగా ఉండే కార్యకర్తలం మేము. మీరు పనిచేసిన టికెట్లు ఇవ్వడం కూడా పార్టీ గుర్తించాల్సిన అంశం కదా, అది గుర్తిస్తారు. ఇట్ టేక్స్ టైమ్ అండ్ సమ్ రీజన్స్, వేరియస్ రీజన్స్ అండి.
కొన్ని చిన్న చిన్న అదే చెప్తుంటే 80% ఎవరినన్నా సాటిస్ఫై చేయగలను, 20% మిస్టేక్స్ జరుగుతాయి. వీ కెనాట్ డినై దట్. ఎందుకంటే రాజకీయ పార్టీలో సమ్ ప్రెషర్స్ ఉంటాయి, లేకపోతే ఆ ప్రెషర్స్ కూడా ఎలాగంటే ఆ ఈక్వేషన్లో మనం గెలుస్తామన్న నమ్మకం ఆ వ్యక్తి మీద ఉండొచ్చు. ఇప్పుడు మీరు అన్నట్టు వేరే పార్టీ నుంచి వచ్చి మన పార్టీలో జాయిన్ అయిన వాళ్ళని కూడా మేము స్వాగతించాలి. బికాజ్ వీ షుడ్ మేక్ ష్యూర్ దట్ పార్టీ ప్లాట్ఫామ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ పర్సన్. ఎందుకంటే మా పార్టీ సిద్ధాంతమే అది ఏంటంటే కంట్రీ ఫస్ట్, నేషన్ ఫస్ట్, అండ్ పార్టీ నెక్స్ట్, అండ్ పర్సన్ లాస్ట్. ఏ సిద్ధాంతంతో అయితే గత 25 ఏళ్ళ నుంచి మేము ఉన్నామో డెఫినెట్గా ఏమో ఎందుకో ఆలోచించే ఉంటుంది కదా పార్టీ అని కూడా మేము యాక్సెప్ట్ చేయడం అన్నది తప్పదు పార్టీ కోసం, ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద పార్టీస్. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మార్పు తెస్తుంది. ఆ మార్పు వచ్చినప్పుడు ఏదైతే మేము అందరం ఇన్ని సంవత్సరాలు ఎదురు చూస్తున్నాం ఆ మార్పు వస్తుందని ఆశిస్తూ ఇవన్నీ కూడా చిన్న చిన్న అటు ఇటు అవినా వి యాక్సెప్ట్ ఇట్. సర్ల గారు ఇప్పుడు లాస్ట్ ఉండడానికి సిద్ధం అయితే డజంట్ మ్యాటర్. నేషన్ ఫస్ట్, తర్వాత వచ్చేసేసి స్టేట్ లేకపోతే బీజేపీ నెక్స్ట్, తర్వాత వచ్చి పర్సన్ లాస్ట్. 100%. కొందరు పర్సన్స్ ఫస్ట్ వచ్చామన్నారు. అంటే నా వరకు మై పర్సనల్ థింగ్ ఐఎమ్ ఫైన్. ఎందుకంటే ఎప్పుడు కూడా దేశం బాగుంటేనే బాగుంటుంది. లేకపోతే సికింద్రాబాద్ నుంచో అవకాశం కోసం ఎదురు చూసినటువంటి వ్యక్తులకి భంగపాటు, పార్లమెంట్ ఎన్నికలైనా ఏదో ఒక స్థానం నుంచి అవకాశం వచ్చాయని చెప్పేసి అంటే లేదు. తర్వాత కూడా ఇదే పరిస్థితి అయితే అలా ఏం లేదండి. పార్టీ గుర్తిస్తుంది, పార్టీ అవకాశం ఇస్తుంది, అందులో ఏమి నాకైతే డౌట్స్ లేవు. మేబీ ఇట్ టేక్స్ టూ లాంగ్ అయితే కొంతమంది ఇబ్బంది పడతారు, ఎందుకంటే అందరూ ఒకే పద్ధతిలో అందరూ ఒకే మెంటాలిటీలో ఉండరు కదా. నాకు జనరల్గా ఏంటంటే అంత క్రేవింగ్ ఉన్న ప్రాపర్ పొలిటీషియన్ అయితే నేను కాదని అనుకుంటున్నాను. ఐఎమ్ జస్ట్ సర్వీస్ ఓరియంటెడ్ క్యాండిడేట్ కాబట్టి ఐఎమ్ ఫైన్ విత్ ఇట్. పార్టీ చేయమంటే చేస్తాను, పార్టీ వద్దంటే మానేస్తాను. అది నాకు ఎక్కడ హెల్ప్ అవుతుందంటే ఇట్ విల్ బికమ్ అ బిగ్గర్ ప్లాట్ఫామ్ టు వర్క్ ఫర్ మోర్ పీపుల్. వాట్ డిఫరెన్స్ ఇట్ మేక్స్? ఈరోజు కార్పొరేటర్ కన్నా నేను మొత్తం హైదరాబాద్ సిటీ చూసి ఏ పనన్నా నేను చేయొచ్చు. దట్ ప్రాసెస్ మై ప్లాట్ఫామ్ బీజేపీ హ్యాస్ గివెన్ మీ. బట్ మీరు అన్నట్టు ఏంటంటే ఎప్పుడైతే ఈ డిజిగ్నేషన్స్ కొంచెం పెరుగుతాయో దానికి ఇంకా ప్లాట్ఫామ్ వైడర్ ఉంటుంది, అవకాశాలు హోల్డ్. కొంచెం హోల్హార్టెడ్ గా మాట్లాడదాం. హైదరాబాద్ లేకపోతే సనత్ నగర్ నుంచి పోటీ చేయాలి, అసెంబ్లీకి వెళ్ళి ఇంకా పెద్ద ఎత్తున గెలవ వినిపించాలి. ఇక్కడ ఖైరతాబాద్ నుంచి కానీ సనత్ నగర్ నుంచి కానీ అవకాశం వస్తాయి. ఇక్కడ ఇంకా ఏ విధంగా కబ్జాలకు గురవుతున్నాయి. ఈ రోజు కార్పొరేటర్ ఉండి బాపు నగర్ లో కమ్యూనిటీ హాల్ పక్కన జరిగినటువంటి కబ్జా గురించి మీకు తెలియని ఏం లేదు, మీరు నిలువరించలేకపోయారు. నాడు అధికార పార్టీకి సంబంధించిన నాయకులు అనుసరణ చేశారు. వాటిని అడ్డుకోవాలంటే శాసనసభ్యులు అవ్వాల్సిందే కదా, అవ్వాలి. కాని పక్షంలో పాలసీ మేకింగ్స్ లో ఖచ్చితంగా ఉంటే ఆ స్ట్రాంగ్ పాయింట్ దొరుకుతుంది, ఖచ్చితంగా దొరుకుతుంది. మీరు ఒక ఇండస్ట్రియలిస్ట్, మీ దగ్గర కావాల్సినంత పైసలు ఉంది, మీరు పైసలు తీసుకోవాల్సినంత మీకు లేదు మిగిలిన నాయకుల్లాగా. మీరు బేసిక్ ఎలక్ట్ అవుతే అలాంటివి జరగకుండా ఉండడానికి, లేకపోతే ఇంకా నీడీ పీపుల్ కి సర్వ్ మోర్ చేయడానికి అవకాశం ఉంటుంది కదా. డెఫినెట్లీ వాట్ యు సెడ్ ఇస్ రైట్. ఈసారి ఇస్తారు పార్టీ అవకాశం ఖచ్చితంగా. మనసులో ఏముంది, కరిత వేస్తానమా లేకపోతే సనత్ నగర్ సీటా? లేదు, నేను సనత్ నగర్ నుంచి ఎప్పటి నుంచో ఉన్నాను కాబట్టి న్యాచురల్గా అక్కడే కొంత సనత్ నగర్. అది కూడా పార్టీ డెసిషన్. ఐ రెస్పెక్ట్ టు ద పార్టీస్ డెసిషన్. మీరు కోరుకున్న అయితే సనత్ నగర్ అవకాశం కల్పించాలి. ఎందుకంటే మా కార్యకర్తలతో నాకు అక్కడ ఎక్కువ ఇంటిమసీ ఉంటుంది కదండి. ఎనీథింగ్ వి డూ విత్ ద కార్యకర్తస్ ఇంట్రెస్ట్. వాళ్ళు కూడా ఎక్కడో ఎవరో ఏదో కాన్స్టిట్యుయెన్సీలో ఇంకో లీడర్ ఎప్పటి నుంచో చేసిన వాళ్ళు ఉంటారు కదా. ఐ డోంట్ వాంట్ టు పుష్ ఎనీవన్. దట్స్ మై బేసిక్ ప్రిన్సిపల్. ఎవరిని తోసి నేను ముందుకు రావాలని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అసలు ఏకాత్మ మానవతావాదమే మా సిద్ధాంతం. అదే నాకు ఇష్టమైన, నా పర్సనల్గా కూడా ఐ పర్సనల్లీ యాక్సెప్ట్ దట్. సో ఆ సిద్ధాంతంతో ఉన్నప్పుడు నేను వేరే కాన్స్టిట్యుయెన్సీస్కి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టి నేను అక్కడ సీట్ కావాలి ఇక్కడ సీట్ కావాలనడం పద్ధతి కాదు. సనత్ నగర్ కాన్స్టిట్యుయెన్సీలో ఇన్నేళ్ళ నుంచి పనిచేస్తాను కాబట్టి పార్టీ కనుక చెయ్యాలి అమ్మ మీరు చేస్తే బాగుంటుంది అని పార్టీ అంటే ఐఎమ్ రెడీ టు డూ ఇన్ సనత్ నగర్ కాన్స్టిట్యుయెన్సీ. కవిత గారిని ఏదైతే తిహార్ జైలుకు పంపించారో అదంతా కూడా కుట్రా అని చెప్పేసి, కడిగిన ముద్దెల్లాగా బయటకు వస్తా అని చెప్పేసి వారు జైలుకి వెళ్ళే సందర్భంలో కవిత గారు చేసినటువంటి వ్యాఖ్యపైన అది వాళ్ళ విజ్ఞతలకు వదిలేయాలండి. ఈరోజు కూడా అలా మాట్లాడుతున్నారు అంటే వారు ఎంత తెగించారు అన్నది క్లియర్గా ఎందుకంటే ప్రతి కింద విలేజ్లో కూడా తిడుతున్నారు, ఈమెకి ఏమయ్యింది ఆడామయ్యండి. ఎందుకంటే మహిళలుగా మేము బాధపడుతున్నాం.
ఎందుకంటే తప్పు జరగడం మాట వాస్తవం, లేకపోతే చట్టం జైల్లో వేయదు. అంటే 100% ఇట్ ఈస్ ప్రూవెన్ దట్ షీ హ్యాస్ డన్ అ మిస్టేక్. ఆ మిస్టేక్ని ఇంకా దాన్ని రెట్టిస్తూ దాన్ని లేదు న్యాయం, రాజకీయం అన్నది వేరు, చట్టం అన్నది వేరండి. పబ్లిక్ పాలసీస్ చేయడానికి రాజకీయ నాయకులు, అసలు చట్టాన్ని కాన్స్టిట్యుయెన్సీని గౌరవించలేని వాళ్ళు రేపు పబ్లిక్ లీడర్స్ అవ్వడానికి అర్హతలే ఉండవు. అది పబ్లిక్ చెప్తారు, కానీ అది తప్పండి, వారి విజ్ఞతకే వదిలేయాలి. ఎందుకంటే ఒక మహిళగా తను అలా చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఎస్, అయిపోయింది, ఇట్ హ్యాస్ బీన్ డన్ అ మిస్టేక్. పాలసీని మార్చారు, లిక్కర్ పాలసీని మార్చారు, ఆ సిస్టమ్ని మార్చారు అని పేపర్లు చట్టం చూపిస్తుంది, సుప్రీంకోర్టు చెప్పింది, అందరూ చెప్పాక కూడా దాని గురించి మాట్లాడుతున్నారు. అది కూడా ఒక ఎమ్మెల్సీ, షీజ్ అ కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉన్న ఆవిడ ఈరోజు మాట్లాడటానికి కూడా అర్హత లేదు, ఆ మాట అనకూడదు. బట్ షీస్ టెల్లింగ్, అదే అందుకే వారి విజ్ఞత కొరకు బీఆర్ఎస్ నాయకులు చెప్పుకొస్తున్నది ఏంటంటే, తన పిల్లలకు ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి, తర్వాత వచ్చేసి ఎన్నికల ముందు ఒక 4 ఓట్ల లబ్ధి కొరకు అని చెప్పేసి ఇటువంటి నియంత పోగడాలకు కొనుక్కుంటుంది బీజేపీ పార్టీని. ఒక ప్యాథటిక్ సిచ్యువేషన్ ఏంటంటే అండి, ఆన్ పేపర్ లాజికల్గా ప్రూవెన్ అయిన దాన్ని గురించి అసలు వారి పార్టీ వారు కానీ వారి లీడర్స్ కానీ వారు కానీ మాట్లాడడమే వాళ్ళ విజ్ఞత క్లియర్గా కనిపిస్తుంది. అంతకన్నా వర్స్ సిచ్యువేషన్ ఇంకోటి ఉండదండి. ఏంటి రాజకీయ లబ్ధి కోసం ఏంటండి, అక్కడ ప్రూఫ్స్తో సహా ఉంటే, అంటే కాన్స్టిట్యూషన్లో చదివిన ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్స్ అండ్ ద గవర్నమెంట్, కాన్స్టిట్యూషన్ ఎవ్రీథింగ్ ఈజ్ డూయింగ్ రాంగ్ అని చూపిస్తున్నారా? అదే రాజ్యాంగంలో ఉన్న లీడర్స్, ఏ రాజ్యాంగంతో ఎన్నుకున్న లీడర్స్ అసలు వాళ్ళు మాట్లాడితేనే తప్పు, కానీ అలా మాట్లాడుతున్నారు. దానికి ఆన్సర్స్ ఏముంటాయండి? పబ్లిక్ ఇస్తారు అంతే ఆన్సర్. ఇంకా చివరిగా ఈ ఫోన్ ట్యాపింగ్ ఏదైతే ఉందో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఒక పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది, వివాదం అవుతాం. బేసిక్గా అది యాజ్ పర్ రాజ్యాంగం ప్రకారం అయితే ఒకరు ఇంకొకరితో మాట్లాడినటువంటి సంభాషణ వినకూడదు, కానీ వాయిడ్ చేసుకుంటా కొందరు అధికారులు చేసినటువంటి చర్య మీద ఈరోజు చర్యలు పొందుకుంటాం. దీనిపైన మీ స్పందన? ప్రైవసీ అన్నది రాజ్యాంగంలో రాసిన హక్కు అండి. అది ప్రైవసీ ఎక్కడ దేశానికి లేకపోతే ఏదన్నా రాష్ట్రానికి విపత్తు వచ్చినప్పుడు అవన్నీ తీస్తారు. దానికి కూడా ఎన్నో సిస్టమ్స్ ఉంటాయి, అవన్నీ ఫాలో అవుతూ దెన్ దే షుడ్ లిసన్ ద కాల్స్ ఆఫ్ ఇండివిజువల్ పర్సన్. అసలు అవేమీ లేకుండా అది కూడా అధికారులు, ఐపీఎస్ అధికారులు, రాజకీయ నాయకులు వాళ్ళు పెట్టుకుని వాళ్ళదేదో ఇంట్లో ఒక రూమ్ అన్నట్టు పెట్టుకుని వినడం అన్నది ఖచ్చితంగా దే విల్ బి పనిష్డ్ ఫర్ దట్. ఇట్ మేబీ ఇట్ టేక్స్ టైమ్. ఇప్పుడు కవిత గారి విషయంలో లాగా ముఖ్యంగా కొందరు రాజకీయ నాయకులు అంటే ఓకే, కానీ కొందరు ముఖ్యంగా మహిళలు, హీరోయిన్లవి విన్నారని చెప్పేసి అది చాలా ప్యాథటిక్ సిచ్యువేషన్ అండి. అసలు దాని గురించి మనం మాట్లాడుకుంటే రేపు ప్రతి ప్రజలు కూడా భయపడతారు. ఎందుకంటే ఎవరి పర్సనాలిటీస్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఆలోచన వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఫ్యామిలీలో ఎవరి పద్ధతిని బట్టి, ఎవరి జీవిత విధానాన్ని బట్టి వాళ్ళు వెళ్తారు. వాళ్ళవన్నీ రోడ్డు మీద పెడతాము మేము అన్నది ఇట్ ఈస్ లైక్ క్రైమ్. ఆ క్రైమ్కి ఖచ్చితంగా ఫలితాలు ఉంటాయి. ఎలాగైతే దీని గురించి ఇన్ని సంవత్సరాలు పట్టిందో మేబీ దిస్ ఆల్సో. ఇప్పుడు ఈరోజు మన తీసుకోవాలి యాక్షన్. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్లో ఉన్నారు, ఖచ్చితంగా దీని గురించి సీరియస్ యాక్షన్ తీసుకోవాలి, దాని మీద చర్య. ఎందుకంటే అంతకుముందు ఫోన్ ట్యాపింగ్లో బాధ్యతుడైన ఎవరు అంటే రేవంత్ రెడ్డి గారే. సో హీ నోస్ ద పెయిన్ ఆఫ్ దట్. Now he should understand the pain of the public and the public representatives what they have done the mistake. On that mistake ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఈ విషయంలో వారు తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇమీడియట్ యాక్షన్స్ తీసుకోవాలి. రాజకీయాలకి అదేంటి కాన్స్టిట్యూషనల్ సిస్టమ్స్ని ఎప్పుడూ కూడా కొలాప్స్ చేయకూడదు. కొలాప్స్ అయితే సిస్టమ్ కొలాప్స్ అయితే ఎవరూ ఉండవండి. సిస్టమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎ పర్సన్. అయితే సిస్టంలో ఉన్నటువంటి ఒకరిద్దరు అధికారులు చేసిన తప్పుకి మమ్మల్ని అంటే నన్ను కానీ మా కుటుంబ సభ్యుల్ని కానీ లేకపోతే మా నాయకుల్ని కానీ ఎలా అంటారు? ఒకరిద్దరు అధికారులు ఫోన్ ట్యాపింగ్ చేసి ఉండొచ్చు, అయితే ఏంటి నువ్వేం పీక్కుంటావు పీక్కో అని చెప్పేసి అని కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారిని ఒక సభను అడ్రస్ చేస్తాం. అసలు అయితే ఏంటి అని ఒక కాన్స్టిట్యూషనల్ బాడీలో ఉన్న మినిస్టర్ మాట్లాడొచ్చా? దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అఫెన్స్ కాదంటారా? అధికారులు చేసిన తప్పు అది మాకేం సంబంధం అంటున్నారు? అధికారులు చేసిన తప్పుకి పర్మిషన్ లెటర్స్ ఉంటాయండి. పైన నుంచి కింద వరకు గవర్నమెంట్ దే షుడ్ టేక్ అ పర్మిషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఫర్ లిస్నింగ్ ఆల్ దోస్. ఆ పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు వారి సంతకాలు లేవా? సపోజ్ సంతకాలు లేకుండా అన్ని దొంగ కాగితాలే పెడితే మీరు అబ్జర్వ్ చేయాల్సిన బాధ్యత లేదా?
There are two issues. Responsibility lies on the government. And who is the government? That time BRS party is the government. కేసీఆర్ గారు ఆ గవర్నమెంట్లో ఉన్నారు. కేసీఆర్ గారి విషయంలోనే ఆయన కూడా ఎన్నో వింటున్నారని సోషల్ మీడియాలో కూడా చెప్పడం వినిపిస్తున్నాయి. ఏదన్నా సరే ఒక్క ఫోన్ ట్యాపింగ్ గురించి రేవంత్ రెడ్డి గారిని తీసుకెళ్ళి జైల్లో పెట్టినాడు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇంతమంది ఫోన్ కాల్స్ విన్నారు అని ఇందాక చెప్పినట్టే నుప్పు లేదే పొగరాదా అని ఆ కాల్ ట్యాపింగ్ అవ్వకపోతే ఇవన్నీ వస్తాయా? అవన్నీ బయటపడుతున్నాయి. ఒక పోలీస్ అధికారులు దేశం దాటి విదేశాలకు వెళ్ళిపోయారంటే వాట్ ఈస్ ద గవర్నమెంట్ డూయింగ్ నౌ? ఆ రోజు వారిని చేశారు, అది పెద్ద తప్పు అని చెప్పినప్పుడు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా దీని గురించి చర్యలు ఇమీడియట్గా తీసుకోవాలి. మీరేం భావిస్తున్నారు? అధికారులు వాళ్ళ నిర్ణయం మేరకే చేశారంటారా, లేకపోతే వీళ్ళ ఇప్పుడు నిర్ణయాలు ఎవరికైనా కానివ్వండి, ఉన్న ప్రభుత్వం చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉన్న అధికారులది, ప్రభుత్వంలో ఉన్న నాయకులది, ప్రభుత్వ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వీరందరూ కూడా దీని బాధ్యత వహించాల్సిందే. ఇందులో ఏమీ దట్ షుడ్ బి డిసైడెడ్. సిబిఐకో దేనికో ఇవ్వాలి, దాని గురించి ఖచ్చితంగా పెట్టాలి. ఉంటుంది, ఉండకుండా ఇట్స్ నాట్ సో ఈజీ అండి. ఒక ఐపీఎస్ ఆఫీసర్స్ ఒక గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా మన ఎస్పెషల్లీ తెలంగాణ రాష్ట్రంలో ఒక హిట్లర్ రాజ్యంలాగా బీఆర్ఎస్ రాజ్యం నడిచింది. ఆ నలుగురు చెప్పింది ఆఫీస్లో నడిచేది. అది కొత్త విషయం కాదు, నేనేదో కొత్తగా వచ్చి చెప్పేది కాదు. ఇట్ హ్యాపెండ్. ఎవరేంటండి? మన సీఎం కేసీఆర్ గారు, మన కవిత గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు. దట్స్ ఇట్. అందులో ఏమీ డౌట్స్ లేవు. ఎవ్రీవన్ నోస్ దట్. హిట్లర్ పాలనండి. ధర్నీ పోర్టల్లో ఎన్ని జరిగినాయి? ధర్నీ పోర్టల్లో అర్ధరాత్రి, ఈవెన్ ఈరోజు మీరు నమ్మరు, నేను ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే, ఖైరతాబాద్ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు ఎప్పుడు పొద్దున్న పూట ఉండేవారు కాదు. ఎంఆర్ఓలు 9 నుంచి 12 గంట వరకు పనిచేసేవారండి. అసలు 12కి ఆఫీస్కి రావాల్సిన పని ఏంటండి ఎంఆర్ఓలకి? అది తెలీదా? ఎవ్రీ ఇన్ఫర్మేషన్ విల్ గో టు ద గవర్నమెంట్, టు ద సీఎంస్ ఆఫీస్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. మరి అవన్నీ తెలియవా? అదేనా అండి వాళ్ళ పాలన? అదే అంటుంటా. అవన్నీ కూడా ఇప్పుడు ఈ 100 రోజులలో అడ్మినిస్ట్రేషన్ ఏమైనా మారిందంటారా? యాక్చువల్లీ దాట్ ఐ డోంట్ నో అండి. ఎందుకంటే ఐ డోంట్ గో. రాత్రిపూట పని చేస్తున్నారా చేయట్లేదా అన్నది నేను చూడలేదు కాబట్టి ఐఎమ్ నాట్ సపోజ్ టు సే దట్. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్ సీక్రెట్ లాగా మన తెలంగాణ రాష్ట్రంలో ఏ స్కామ్ ఏ స్కీములు జరిగినా ఓపెన్గా జరిగినాయి. ఖచ్చితంగా అది రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండి పోరాడిన మనిషి. ప్రతి స్కామ్ గురించి మాట్లాడిన వారు వారే. భారతీయ జనతా పార్టీ పోరాడింది, అలాగే కాంగ్రెస్ పార్టీ పోరాడింది. అన్నీ తెలుసు కాబట్టి ఇప్పుడు పవర్లోకి వచ్చారు కాబట్టి ఇమీడియట్గా అన్నట్ల మీద ఎంక్వైరీస్ పెడతామని వచ్చిన కొత్తలో చెప్పడం జరిగింది. కానీ మరి ఇప్పుడు ఎక్కడన్నా ఎంక్వైరీస్ పెట్టారా అంటే నాకు ఎక్కడా కనిపించలేదు. ఇన్ మై నాలెడ్జ్ ఎక్కడా కూడా స్ట్రాంగ్గా ఎంక్వైరీ బాడీ మొదలుపెట్టారు, ఇప్పుడు దీని గురించి చూస్తున్నారు అని మరి మీరు ఏమన్నా వింటే నాకు చెప్పాలి. కానీ ఇప్పుడు వరకు చాలా మంది నాడు అధికార పార్టీకి సంబంధించిన నాయకులు కబ్జాలు పెట్టారు కదా, వాటి మీద చర్యలు తీసుకోమని మీకు గవర్నమెంట్ నాడైతే మీరు ప్రయత్నం చేసినా పెద్దగా ఫలితం ఉండేది కాదు. ఈ రోజు గవర్నమెంట్ మారింది, మీకేమైనా నమ్మకం ఉందా? ఇప్పుడు నేను ఏదైనా ప్రయత్నం చేస్తే అంటే నమ్మకం ఉందా అని ఎప్పుడు చెప్తాం అంటే అండి, అది జరిగినప్పుడు చెప్తాం. ఇప్పుడు ఆల్రెడీ నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఎక్కడైతే ఇప్పుడు బాపూనగర్లో బిల్డింగ్ ఉందో అది కబ్జా చేసేసి డైరెక్ట్గా కట్టుకుని వాళ్ళు ఇప్పుడు వ్యాపారం చేసుకుంటున్నారు అందులో. ఆ బాపూనగర్ది ఏదైతే బిల్డింగ్ ఉందో రేవంత్ ఇప్పుడు ఎవ్రీ ఫైల్ విల్ బీ ఆన్ దేర్ టేబుల్ అండి, విచ్ ఈజ్ రాంగ్ అండ్ రైట్ దే కెన్ అసెస్ ఇన్ మినిట్స్ ఇన్ ఎవ్రీ డివిజన్ ఎవ్రీ డిపార్ట్మెంట్. అది చేసి వాళ్ళు మొదలు పెట్టాలి. అది ఇప్పుడు ఎక్కడ మొదలు పెట్టినట్టు ఏం కనిపించట్లేదు. అమీర్పేట్ కార్పొరేటర్గా 4 సంవత్సరాలు పూర్తయింది. 3.5 years అయ్యింది, ఇంకా 1 year. ఈ అమీర్పేట్ డివిజన్లో ఏ మేరకు ల్యాండ్లు కబ్జా కాబడ్డాయంటే అంటే నేను రాకముందే అసలు చాలా వరకు ఎక్కువ కబ్జా 2-3 ఉన్నాయండి. కన్వాయ్ అన్నీ కూడా ఏంటంటే 3 ఫ్లోర్లకి 10 ఫ్లోర్లు 6 ఫ్లోర్లు 7 ఫ్లోర్లు అలా వేసేసారు. నా వరకు నేను వచ్చాక ఐ ట్రైడ్ మై బెస్ట్ టు డూ దట్. కానీ ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉందో ఎమ్మెల్యే గారు అండ చూసుకుని మళ్ళీ వాళ్ళు కట్టడం, నేను వెళ్ళి పోట్లాడడం, ఇది రొటీన్ ప్రాసెస్ లాగా
కొన్ని చేయగలిగాను కానీ అన్నీ నేను అనుకున్న స్థాయిలో నేను చేశానని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే రాంగ్ని మొత్తం వీడ్ చేయాలంటే నాట్ సో ఈజీ. ఎందుకంటే హైదరాబాద్ నగరంలోనే మొత్తం అంతా వితౌట్ పర్మిషన్స్ 9 సంవత్సరాలు ఆయన ఏమన్నారు ఒకసారి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అనడం జరిగింది. ఏమనంటే ఇది ఎప్పటి నుంచో ఉన్నాయి, ఇప్పుడు అన్ని ప్రక్షాళన చేయడానికి టైం పడుతుంది. మరి 9 సంవత్సరాల్లో పాతాట్ల కన్నా ఇంకా ఎక్కువ పెరిగిపోయినాయండి కన్స్ట్రక్షన్స్, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్. అది సో ద పాయింట్, యా ఆఫ్ కోర్స్ ఈవెన్ ఐ ట్రైడ్ మై బెస్ట్ టు గివ్ ద నోటీసెస్. ఈవెన్ మీరు చీఫ్ సిటీ ప్లానర్తో మాట్లాడి సార్ ఇలా అవుతుందంటే కింద ఎవరైతే ప్లానింగ్ వాళ్ళు ఉంటారో వాళ్ళు అట్లీస్ట్ 2 సంవత్సరాలు కలవలేదండి, ఫోన్ మీదే మాట్లాడారు. మనం కలిసి మాట్లాడారు 2 సంవత్సరాలు. అంటే వాళ్ళు ఎవరండ చూసుకుని, గవర్నమెంట్ అండే కదా, ఎమ్మెల్యే గారు అండ, గవర్నమెంట్ అండ, వాళ్ళు దే ఆర్ బిజీ, టైం లేదు వాళ్ళకి. సో అడ్మినిస్ట్రేషన్ కంప్లీట్గా ఫెయిలియర్. ఇప్పుడన్నా కూడా ఇప్పుడున్న ప్రభుత్వం ఫస్ట్ థింగ్ అడ్మినిస్ట్రేషన్ సెటప్ చేయాలి. ప్రస్తుతానికి స్టాఫ్ లేరండి. అప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు మరి అట్లీస్ట్ 100 రోజుల్లో పథకాలు ఫ్రీలు అంటున్నారు. కానీ నేనేమంటానంటే ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ముందు అడ్మినిస్ట్రేషన్ సెటప్ చేయాలి ఆయన. ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంజనీరింగ్లో ప్రాపర్ స్టాఫ్ లేరు, అంటే సఫిషియంట్ స్టాఫ్, ఐ మీన్ ప్రాపర్ మీన్స్ సఫిషియంట్ స్టాఫ్ ఈజ్ నాట్ ఎగ్జిస్టింగ్ అకార్డింగ్ టు ద పాపులేషన్. మరి సఫిషియంట్ స్టాఫ్ లేరు. మరి హెల్త్ డిపార్ట్మెంట్ చూసుకుంటే పూర్తిగా డాక్టర్స్ లేరు. అలాగే జిహెచ్ఎంసీ వర్కర్స్ చూస్తే పూర్తిగా చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది లిస్ట్ ఉన్నారు, కొత్తగా రిక్రూట్ చేస్తున్నామని చెప్పారు. అంటే ఇవన్నీ కూడా ఇమీడియట్ తీసుకోవాల్సినవి. నువ్వు 100 రూపాయలు నేను బస్ టికెట్ ఫ్రీ ఇస్తున్నాను కాదండి, సంస్థ బాగా నడిస్తేనే అన్ని పబ్లిక్కి కంఫర్ట్ లెవెల్స్ ఉంటాయి. ఇంతంత ట్యాక్సులు కట్టిన వాళ్ళకి ప్రాపర్ రోడ్స్, ప్రాపర్ డ్రైనేజెస్ ఉండాలి అంటే ఆఫీసర్స్ రిక్రూట్మెంట్స్ ఇమీడియట్గా చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే దే కెనాట్ వర్క్. ఒక ఇంజనీరు 10,000 మంది పాపులేషన్, 50,000 మంది పాపులేషన్లో ఉన్న ప్రాబ్లమ్స్ తీర్చగలడా? అండ్ స్టాటిస్టిక్స్లో క్లియర్గా ఉన్నాయి ఇంతమంది పాపులేషన్కి ఇంతమంది ఆఫీసర్స్ ఉండాలి అని. అది లేదు అసలు. అది ఎందుకు తీసుకోవట్లేదు చర్య అన్నది మరి ఇప్పటి వరకు గవర్నమెంట్ షుడ్ టేక్ దట్ ఇమీడియట్లీ. అది జరగట్లేదు. సో అది జరగనప్పుడు అడ్మినిస్ట్రేషన్ బాగుపడింది మన కొత్త గవర్నమెంట్ వచ్చాక అని మనం ఎలా అనుకుంటాం? అది చెయ్యాలి కదా. దోస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ది ఫ్రీబీస్. ఎక్కడ కష్టం వచ్చో రోగం వచ్చో ఒక పెద్ద ముసలావిడికి కష్టం వస్తే హాస్పిటల్ డెవలప్ చేయండి, ఫ్రీ హాస్పిటల్ చేయండి, ఫ్రీ ఎడ్యుకేషన్ చేయండి. నా పర్సనల్ ఒపీనియన్ ఫ్రీబీస్ ఆర్ నాట్ కరెక్ట్ అండి. ఒక వ్యక్తిలో ఉన్న టాలెంట్కి సపోర్టివ్గా గవర్నమెంట్ ఉండాలి. ఆ టాలెంట్ ఎక్స్పోజ్ చేస్తే 100 రూపాయల బదులు 500 సంపాదించుకుంటారు. అది చేస్తే బాగుంటుంది. కానీ ప్రస్తుతానికి కాంగ్రెస్ ఇన్ని సంవత్సరాలు చేసింది కదండి. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఎందుకు జరిగినాయి, దేని గురించి జరిగినాయి? ద పర్పస్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఈజ్ నథింగ్ బట్ యూ ఎన్హాన్స్ ద టాలెంట్ ఆఫ్ ద పర్సన్, ఆటోమేటిక్లీ హీల్ గెట్ అ జాబ్. ఇట్ హ్యాపెన్. సో ఆన్ దాట్ ప్రాసెస్ దే హ్యావ్ డన్ దట్. అందులో ఏమీ థ్యాంక్ యూ.